అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తానేమనుకుంటే అది చేసే వచ్చిన ధీమా బాగా ఉన్నట్లుంది. అందుకే బ్రిక్స్ దేశాల కూటమిపై బాగా జోకులు పేల్చుతున్నారు. వరుస నిర్ణయాలతో దూకుడుగా వెళ్తున్న ట్రంప్ డాలర్కి ఆల్టర్నేటివ్గా ఉమ్మడి కరెన్సీ ప్రతిపాదన తెచ్చిన బ్రిక్స్ కూటమిపై సెటైర్లు వేస్తున్నారు. తాను పన్నులు పెంచుతాను అనగానే ఇక ఆల్టర్నేటివ్ కరెన్సీ ఊసే ఎత్తడం లేదంటూ ఎద్దేవా చేయటం ప్రారంభించారు. చూసారా నా దెబ్బ? బ్రిక్స్ అంతా చల్లా చెదురైపోయిందంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఎద్దేవా చేశారు. గత కొద్ది రోజులుగా దూకుడు మీద ఉన్న ట్రంప్ తాజాగా తన ఫోకస్ బ్రిక్స్ దేశాల కూటమిపై పెట్టారు. టారిఫ్ వార్తో ఈ 10 దేశాల కూటమిని బ్రేక్ చేశాననే అహంకారపూరిత ధోరణి ఆయన మాటల్లో వ్యక్తమవుతోంది. లాస్ట్ ఇయర్ అక్టోబర్లో బ్రిక్స్ దేశాలు డాలర్కి ఆల్టర్నేటివ్గా మరో కరెన్సీ కోసం ప్రతిపాదనలు వచ్చాయి. కజాన్ వేదికగా జరిగిన ఆ సదస్సులో డిజిటల్ కరెన్సీల వాడకంపై దృష్టి పెట్టాలని దాదాపు తీర్మానం చేశారు. ఈ దిశగా రష్యాతో కలిసి భారత్ ముందుకొచ్చింది. పుతిన్ చేసిన ఈ ప్రతిపాదన డాలర్కి ఆల్టర్నేటివ్గా ఉండడంతో పాటు అందరికీ ప్రయోజనం కలిగించేదిగా ఉండడంతో తొందరలోనే దానిపై ఓ నిర్ణయం వెలువడుతుందనే అంచనాలు ఏర్పడ్డాయి. అయితే అప్పట్లోనే ట్రంప్ ఈ ప్రయత్నంపై తన అక్కసు వెళ్లగక్కారు. ఓ ఆల్టర్నేటివ్ కరెన్సీ రాకుండానే ఆయన వార్నింగ్స్ వరకు వెళ్లారు. అసలు బ్రిక్స్ దేశాల కూటమి డాలర్తో పోటీ పడలేవని అప్పట్లోనే ఎద్దేవా చేశారు. తాజాగా ట్రంప్ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టగానే బ్రిక్స్ కూటమిపై 150% పన్ను విధిస్తామంటూ ప్రకటించేశారు. దీంతో అసలు ఆల్టర్నేటివ్ కరెన్సీ సంగతే ఎత్తడం లేదంటూ ఎత్తిపొడిచారు ట్రంప్. సుంకాలు విధిస్తామనగానే బ్రిక్స్ కూటమి చెల్లా చెదురైందని సెటైర్లు వేశారు. బ్రిక్స్ లో బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, దక్షిణాఫ్రికా, ఈజిప్ట్, ఇథియోపియా, ఇండోనేషియా, ఇరాన్, యుఏఈ సభ్య దేశాలుగా ఉన్నాయి. ఈ దేశాలు అభివృద్ధి చెందుతున్న దేశాల మధ్య వ్యాపారం పెంపొందించేందుకు అగ్రదేశాలతో కలిసి ఓ కూటమిగా ఏర్పడగా దీనిపైనే అమెరికా అక్కసు వెళ్లగక్కడం ట్రంప్ వైఖరిని తెలియజేస్తోంది.